హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మీకు రొటీన్గా మా డైలీ వర్క్లో ఎదురయ్యే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఫస్ట్ పెద్ద ఆపరేషన్ అనుకోండి, రెండోది పెద్ద ఆపరేషన్ చేస్తాం. అంటే ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయితే రెండోది చాలా వరకు సిజేరియన్ సెక్షనే చేస్తాము. అది ఎందుకు చేస్తాము అంటే గర్భసంచి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము ముందే చేస్తాము. ఏదో ఒక మంచి రోజు, మంచి టైం అని చెప్తారు. ఈరోజు నేను ఆ టైం గురించి మీతో డిస్కస్ చేస్తాను. రొటీన్గా ఎలెక్టివ్ సర్జరీ అంటే మనం టైం ఇచ్చేదాన్ని ఎలెక్టివ్ అంటారు. ఎమర్జెన్సీ అంటే ఎప్పుడన్నా బేబీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, తల్లికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా చేసే సర్జరీస్ని అది ఎమర్జెన్సీ సర్జరీస్ అంటాము. ఎలెక్టివ్ సర్జరీ అనేది డేట్ పలానా డేట్ ఇస్తాం కాబట్టి ఆ టైం మేము సర్జరీ చేసి బేబీని తీస్తాము. కొంతమంది మా డైలీ ప్రాక్టీస్లో మేము చూసేది ఏంటంటే ఎమర్జెన్సీ అప్పుడు కూడా టైం అడుగుతారు. ఎమర్జెన్సీ అప్పుడు టైం చూసుకుంటే ఏం ప్రాబ్లమ్సో నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. సర్జరీ చేయాల్సి వచ్చింది, ఉదాహరణకి బేబీకి ఏమన్నా ఫీటల్ డిస్ట్రెస్ అంటే బిడ్డ లోపల గుండె స్లో అయిపోవడం వల్ల, లేకపోతే తల్లికి ఎక్కువ బీపీ, సివియర్ పిఐహెచ్ అంటారు, అంటే చాలా బీపీ ఉన్నప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు సర్జరీ చేసుకోండి అని, అంటే ఎమర్జెన్సీగా సర్జరీ చేసుకోవాలని చెప్తాము. అట్లాంటప్పుడు కొంతమంది సార్ ఇప్పుడు టైం బాగాలేదు, ఒక గంట సేపు వెయిట్ చేద్దాం, 2 hours వెయిట్ చేస్తాం అని అంటారు. అట్లాంటప్పుడు మనం ఎప్పుడు ఎమర్జెన్సీ అప్పుడు మనం టైం చూసుకోకూడదు. ఎప్పుడన్నా మనం టైం చూసుకుంటే సర్జరీ చేసేది ఎప్పుడైతే డిలే అవుతుందో, ఉదాహరణకి బేబీ డిస్ట్రెస్లో ఉంది అంటే బేబీ గుండె స్లోగా కొట్టుకుంటుంది, అట్లాంటప్పుడు మనం ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి. ఎప్పుడైతే మనం డిలే చేస్తామో కడుపులోనే బిడ్డ చనిపోయే అవకాశాలు ఉంటుంది. లేదు ఇందాక నేను చెప్పినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం డిలే చేసినా కానీ తల్లి ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ అప్పుడు మనం టైం అనేది చూసుకోకూడదు. ఇంకోటి, కొంతమంది ఎలెక్టివ్ సర్జరీస్లో కూడా చాలా తక్కువ టైం ఇస్తారు. అంటే నాకు 12 నుంచి 12:05 లోపల చేయాలి సార్ అంటారు. అంటే చాలా తక్కువ స్పాన్ అనమాట అది. అట్లాంటప్పుడు మేము సర్జరీ చేయాలంటే అనస్థీషియా చెకప్ చేసుకోవడం, అనస్థీషియా ఇచ్చిన తర్వాత అనస్థీషియా వచ్చిందో లేదో చెకప్ చేసుకోవడం, అనస్థీషియా బాగా వచ్చాక బేబీని అనేది వితిన్ 1 minute లోపల బేబీని డెలివరీ చేసేయాలి. ఎప్పుడైతే మనం డెలివరీ లేట్ చేసే కొద్దీ బిడ్డ ఫీటల్ డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సర్జరీ చేసినప్పుడు వితిన్ 1 minute మేము డెలివరీ చేసేయాలి బేబీని. మీరు ఎప్పుడైతే షార్ట్ స్పాన్ ఇచ్చారనుకోండి టైము, ఆ షార్ట్ స్పాన్లో మేము ఎప్పుడు అనస్థీషియా వేయాలి, ఒకవేళ అనస్థీషియా వచ్చిన తర్వాత ఎఫెక్ట్ రాలేదనుకో, మళ్ళీ అంటప్పుడు కూడా ఆ మత్తు లేకుండా కూడా పేషెంట్కి మనం ఆపరేషన్ చేయలేం కదా. కాబట్టి ఎప్పుడన్నా కానీ షార్ట్ స్పాన్ అనేది మీరు ఎంచుకోవద్దు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.